సార్ మీ పేరేం పేరండి? నా పేరు లక్ష్మణరావు అండి. మీరు ఎక్కడ ఉంటారండి? గాజువాక బోనత్ తోట అండి. సార్ ఇప్పుడు కాంగ్రెస్ తరపుని వైఎస్ఆర్సీపీ తరపుని అమర్నాథ్ గారికి, అలాగే ఈ తెలుగుదేశం తరపుని పల్లా శ్రీని గారికి సీట్ ఇచ్చారు కదా, ఇప్పుడు వీళ్ళలో ఎవరు కోరుకుంటున్నారండి మీరు? నేనైతే పార్టీ పరంగా చెప్పమంటారా, మామూలుగా వ్యక్తుల పరంగా చెప్పమంటారా? మీ మనసులో ఏముందో లేదు, మీ స్పందన ఏంటనేది చెప్పండి సార్. పార్టీ పరంగా అయితే అమర్నాథ్ గారికి ఇచ్చారండి, వెళ్ళని గుడ్డు. కాకపోతే వ్యక్తిపరంగా అయితే పల్లా శ్రీనివాస్కే కరెక్ట్ అండి. ఓకే సార్. ఎందుకంటే అది కూడా ఎందుకంటే గాజువాక ఒకప్పుడు నేను చూసుకున్న డెవలప్మెంటు, పల్లా శ్రీనివాస్ గారి టీడీపీ పార్టీ పరంగా పక్కన పెట్టండి, వ్యక్తిపరంగా అయితే డెవలప్మెంట్ ఉంది, ఇది ఉంది. ఎందుకంటే అవతల తిప్పల నాగిరెడ్డి గారు కానీ ఇంతకుముందు మంత్రి పోటీ చేశారు, తర్వాత గురుమూర్తి గారు చేశారు, చాలామంది చేశారు. కాకపోతే డెవలప్మెంట్ విషయంలో అయితే తన చేతిలోకి వచ్చిన తర్వాత పల్లా శ్రీనివాస్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉందండి. ఇప్పుడు అలాగే మీరు నెక్స్ట్ రాబోయే ఇప్పుడు సీఎం ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు కావాలనుకున్నారా, లేకపోతే జగన్ గారు కావాలనుకుంటున్నారా? నాకైతే జగన్ గారు కావాలండి. ఎందుకంటే ప్రజెంట్ డెవలప్మెంట్ అంటే మాకు ఇప్పుడు నేను చదువుకున్న డిగ్రీ చదువుకున్న ఎంప్లాయ్మెంట్ అయితే లేదు. ఆ విధంగా అయితే నాట్ హ్యాపీ అయితే కాదు. కాకపోతే ఆయన అనుకున్న నవరాత్రుల విషయంలో ప్రజలకి చాలామంది అందుబాటులో అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, రుణమాఫీ కానీ అవన్నీ ఇస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ ఆయనే వస్తే మంచిది. ఎందుకంటే ఒకప్పుడు కూడాను చంద్రబాబు నాయుడు కూడా చాలా చెప్పారు, అవి ఏవి చేయలేదు. నిరుద్యోగ కూడా ఇస్తామన్నారు, 2 నెలలు ఇచ్చారు, 3వ నెలలు కట్ చేశారు. దానికి నేనే ఉన్నాను సాక్ష్యం. ఎందుకంటే నాకు 2 నెలలు వచ్చి 3వ నెలలు ఇవ్వలేదు ఆ దీనికి. కాబట్టి నాకైతే ఇవన్నీ వచ్చాయి కాబట్టి, ప్రతి పథకాలు వచ్చాయి కాబట్టి మళ్ళీ జగన్ గారు వస్తే మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్.